నమస్కారం. నా పేరు డాక్టర్ నరేష్. కన్సల్టెంట్ డివిజన్, రష్ హాస్పిటల్. ఈరోజు మనం 100% నివారణ తప్ప ట్రీట్మెంట్ లేని వ్యాధి గురించి మనం మాట్లాడుకుందాం. అదే రేబీస్ వ్యాధి అండి. ఈ రేబీస్ వ్యాధి అంటే ఏంటి? అది మనుషులకు ఎలా సంక్రమిస్తుంది జంతువుల ద్వారా? రేబీస్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈరోజు మనం మాట్లాడుకుందాం. సుమారుగా ప్రతి ఏటా ఈ వ్యాధిన పడి 15,000 మంది వరకు చనిపోతున్నారు. దాంట్లో దరిదాపుగా 5,000 మంది వరకు కూడా భారతీయులే ఉన్నారు. దీనిలో కూడా 15 సంవత్సరాలలోపు చిన్న పిల్లలే ఎక్కువగా ఉన్నారు. సో ఈ వ్యాధి లక్షణాలు ఇది ఎలా సంక్రమిస్తుంది దాని నుంచి కూడా మనం మాట్లాడదాం. ఈ రేబీస్ వ్యాధి అనేది 99% వరకు కూడా కుక్కలు మరియు పిల్లుల ద్వారానే మనుషులకి సంక్రమిస్తుంది. ఈ మనుషులకు ఎలా వస్తుందంటే ఈ పిల్లి గాని కుక్క గాని కలిసినప్పుడు దాని యొక్క లాలాజలం అంటే ఆ సెలవులో నుంచి వైరస్ అనేది మన బ్లడ్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మెదడుకి ఎక్కి అక్కడ నుంచి 10 నుంచి 14 రోజుల్లోపు ఈ లక్షణాలు అనేది కనపడడం స్టార్ట్ అవుతాయి. ఈ రేబీస్ అనేది ఒకసారి సంక్రమించినట్లయితే కనుక ఈ ప్రాణహాని అనేది 100% ఉంటుందండి. దీనికి ఎటువంటి వైద్యం లేదు. ఈ లక్షణాలు అనేవి కనిపించినటువంటి 14 రోజుల్లోపు చాలా మంది అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ కుక్కకు వచ్చినటువంటి మాక్సిమం 10 నుంచి 14 రోజుల్లోపు లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో 3 నెలలు 6 నెలలకు కూడా లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే హైపర్ యాక్టివ్ గా ఉండడము, గాలి నీరు వెలుతురు అంటే భయంగా ఉండడము, మెల్లిమెల్లిగా రెస్పిరేటరీ అరెస్ట్ అయి చనిపోవడం జరుగుతుంది. సో దీన్ని మనం ఎలా నివారించాలి? ముఖ్యంగా దీనికి 100% ప్రివెంట్ చేయగలిగిన ఓన్లీ థింగ్ ఏమన్నదంటే అది వ్యాక్సిన్ అండి. సో కుక్క గాని పిల్లి గాని కరిచిన వెంటనే మనం ఏం చేయాలి? ఫస్ట్ కరిచిన వెంటనే మన గాయాన్ని కంప్లీట్ గా సబ్బుతో గాని డెటాల్ తో గాని మనం కడగాలి. అట్లీస్ట్ ఒక 15 నిమిషాల పాటు రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద గాయాలు పెట్టి కడగాల్సి ఉంటుంది. ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించి కుక్క కాటు యొక్క తీవ్రతను బట్టి వ్యాక్సిన్ ప్లస్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఇవ్వడం జరుగుతుందండి. సో ఊరి యొక్క తీవ్రతను బట్టి మేము 3 వర్గాలుగా విభజిస్తామండి. కేటగిరీ 1 వచ్చేసి కేవలం నాకడం ఇలాంటి వాటిలో ఎటువంటి వ్యాక్సిన్ అవసరం లేదు. చాలా మంది అనుకుంటారు కుక్క వచ్చి నాకిందండి కానీ నా చేతి మీద ఎటువంటి గాయం లేదు, మేము వ్యాక్సిన్ తీసుకోవాలని. సో ఇలాంటి సందర్భాల్లో ఎటువంటి వ్యాక్సిన్ అవసరం ఉండదు. కేవలం కుక్క నాకడం వల్ల మీకు ఎటువంటి గాయం లేకపోతే. కేటగిరీ 2 వచ్చేసి నీకు ఒకవేళ గాయం ఉంది, రీసెంట్ గా బండనికలు పడ్డాము, ఏదో దెబ్బలు తగిలాయి, సో రక్తం పుండు పూర్తిగా మారలేదు, అలాంటి చోట ఒకవేళ కుక్క గనక నాకినట్లయితే అక్కడ సెలవుగా టచ్ అయినట్లయితే కనుక మీరు కేటగిరీ 2 టీంకి వస్తారు. కంపల్సరీ మీరు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కుక్క నాకడంతో పాటు గీరడం జరిగిన గీతలు పట్ట ఇలాంటి కండిషన్లు కూడా మీరు వ్యాక్సిన్స్ అనేది కంప్లీట్ గా తీసుకోవాల్సి వస్తుంది. 3వ కేటగిరీ వచ్చేసి రక్తం కారడము, మజిల్ ఎక్స్పోజ్ అవ్వడము, ఇలాంటి కేటగిరీలో మీరు వ్యాక్సిన్ తో పాటు ఇమ్యూనోగ్లోబులిన్ కూడా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ లో కూడా 2 రకాలు ఉంటుందండి. మజిల్ కి ఇచ్చేది, స్కిన్ కింద ఇచ్చేది. యూజువల్ గా మజిల్ కి ఇచ్చేది 0, 3, 7, 14, 28 డేస్ లో డివైడ్ చేస్తాం. అంటే మొదటి కుక్క కరిచిన తర్వాత మీరు వచ్చి తీసుకునే మొదటి డోస్ 0 డోస్ కింద కన్సిడర్ చేస్తాం. అక్కడ నుంచి 3 రోజుల తర్వాత నెక్స్ట్ డోస్, 7వ రోజున నెక్స్ట్ డోస్, 14వ రోజున, 28వ రోజున ఇలా 5 డోసెస్ అనేది మనం మజిల్ కి ఇస్తామండి. ఒకవేళ స్కిన్ కింద ఇచ్చేది అంటే 0, 3, 7, 28 ఇస్తామండి. చాలా మంది అటువంటి డౌట్ ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఈ రేబీస్ వ్యాక్సిన్ తీసుకుంటున్నప్పుడు ఏమైనా ఆహారంలో పచ్చం పాటించాలని. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవండి. కాకపోతే ఈ స్పైసీ ఫుడ్, మసాలాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం మంచిది. అంతకు నుంచి ఎటువంటి డైట్ రెస్ట్రిక్షన్స్ లేవు. అన్ని ఆహారాలను తీసుకోవచ్చు. కేవలం కుక్క పిల్లి వల్ల రేబీస్ వస్తుందా, మరి ఇతర జంతువుల వల్ల రేబీస్ వచ్చే అవకాశం ఉందండి. తరచుగా మా దగ్గరికి కోతులు మరియు గబ్బిలాలు ఇలాంటి కరడం వల్ల కూడా రేబీస్ వచ్చే అవకాశం ఉంది. బట్ రేర్. బట్ ఈ కేసెస్ కూడా మేము వ్యాక్సిన్ ఇస్తాం. చాలా మంది ఈ క్వశ్చన్ కూడా అడుగుతుంటారు, కుక్క కరవలేదండి, కేవలం కాళ్ళ గోర్లతో గీరింది, దాని వల్ల రేబీస్ వచ్చే అవకాశం ఉందా? ఎస్, అవునండి. అలా కుక్క గీరడం వల్ల కూడా రేబీస్ వచ్చే అవకాశం ఉంది. కుక్క అనేది తరచుగా దాని పాదాలని నాలుక ద్వారా నాకుతూ ఉంటుంది కాబట్టి దాని సెలవు అనేది కాళ్ళ గోర్లలో కూడా ఉండే అవకాశం ఉంది. దాని ద్వారా కూడా రేబీస్ అనేది సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి ఆ సందర్భంలో కూడా మీరు కంపల్సరీ రేబీస్ వ్యాక్సిన్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. రీసెంట్ గా డాగ్ కరవడం వల్ల రేబీస్ వ్యాక్సిన్ వేసుకున్నాను. ఒక 3-4 నెలలు అయింది. మళ్ళీ కుక్క కాటు గురవ్వాల్సి వచ్చింది. ఇలాంటప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అని తరచుగా అడుగుతున్నారండి. మీలో కనుక ముందుగా ఇచ్చినటువంటి వ్యాక్సిన్ వల్ల యాంటీబాడీస్ డెవలప్ అయింటే కనుక వ్యాక్సిన్స్ అవసరం లేదు. కానీ మీలో అప్పటికే యాంటీబాడీస్ డెవలప్ అయ్యకపోతే మాత్రం మళ్ళీ వ్యాక్సిన్ అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుక్క కరిచిన తర్వాత చాలా మంది ఇలా అడుగుతుంటారండి, 10 రోజుల పాటు కుక్కని అబ్జర్వ్ చేస్తున్నాము, ఆ కుక్కకి ఎటువంటి లక్షణాలు లేకపోతే లేదా కనిపిస్తే అప్పుడు వచ్చి వ్యాక్సిన్ వేసుకోవచ్చా? ఈ 10 రోజుల పాటు మనం రిస్క్ తీసుకోలేమండి. ఎందుకంటే కుక్క కరిచిన తర్వాత 10 నుంచి 14 రోజుల్లోపు మనకి రేబీస్ లక్షణాలు కనిపించడం స్టార్ట్ అవుతా ఉంటది. కాబట్టి ఈ 10 రోజులు వెయిట్ చేయడం వల్ల చాలా రిస్కీ పీరియడ్.
అవ్వాలంటే కుక్క కరిచిన వెంటనే వచ్చి మనం 037 వేసుకొని కుక్క 10 రోజులు కనుక బతికే ఉంటే కనుక 10 రోజుల తర్వాత కూడా అప్పుడు 14, 21 రోజులు మనం స్కిప్ చేసే అవకాశం ఉంది. నేను తరచుగా ఈ క్వశ్చన్ అడుగుతా ఉంటానండి. కుక్క అనేది రేబీస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కూడా అలాంటి రేబీస్ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి కుక్క కరవడం వల్ల కూడా మనకు రేబీస్ వచ్చే అవకాశం ఉందా? అవునండి, ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కుక్కకి వేసినటువంటి వ్యాక్సిన్ ఎంత ఎఫెక్టివ్ గా ఉందో మనకు తెలియదు. ప్లస్ దానిలో కుక్కకి వ్యాక్సిన్ వేసిన తర్వాత దానిలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యా లేదా స్టేటస్ మనకు తెలియదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 1 సంవత్సరం కుక్కకు వ్యాక్సిన్ వేయడం కంటే కూడా 2-3 సంవత్సరాలు కంటిన్యూస్ గా వేసిన వాటిలో యాంటీబాడీస్ అనేవి ప్రాపర్ గా డెవలప్ అవుతాయి. కాబట్టి డెఫినెట్ గా కుక్క వ్యాక్సినేటెడ్ అయినా కూడా మనం రిస్క్ తీసుకోలేం. కంపల్సరీ మనం కూడా రేబీస్ వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి. ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ రేబీస్ వ్యాక్సిన్ వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ లో రేబీస్ వ్యాక్సిన్ అనేది చాలా సేఫ్. రేబీస్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏమన్నా రియాక్షన్స్ ఉంటాయా? రేబీస్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల రేబీస్ వచ్చే అవకాశం ఉంది. యూజువల్ గా రేబీస్ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు అబ్జర్వేషన్ లో ఉండడం మంచిదండి. రేబీస్ వ్యాక్సిన్ కానీ రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ గాని తీసుకున్న తర్వాత ఏమైనా రియాక్షన్స్ ఉండే అవకాశం చాలా అరుదుగా ఉంటుంది. కానీ ఉంటే బెటర్. అబ్జర్వేషన్ లో ఒక 15 నిమిషాల నుండి మీరు వెళ్తే మంచిది. అండ్ రేబీస్ వ్యాక్సిన్ వేయడం వల్ల రేబీస్ అనేది రాదండి. సో ఇప్పటి వరకు రేబీస్ వచ్చిన వాళ్ళు ఒక్కరు బతికలేరా అంటే ఇండియాలో 2010 నుంచి సుమారుగా ఒక 6 నుంచి 8 మంది మాత్రమే బతుకున్నారండి. వీళ్ళు కూడా న్యూరాలజికల్ లో ఏదో ఒక డెఫిషిట్ అంటే కండనారాలు పనిచేయకపోవడం, ఇలా వీక్ గా ఉండడం, ఏదో ఒక డిఫెక్ట్ ఉన్నా తప్ప కంప్లీట్ హెల్తీగా ఉన్న వాళ్ళని ఎవరు లేరండి. అందుకే ఈ డాగ్ బైట్ లో మనకి రేబీస్ నుంచి ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ ఒకటే మార్గం. ఈ డాగ్ బైట్ జెండా అంటేనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యం సంప్రదించి వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ వేయించుకోవాలి.